ఖమ్మంలో వరదలకు కారణమైన ప్రకాష్ నగర్ చెక్ డ్యాంను ఎటకలకు అధికారులు ఎత్తు తగ్గిస్తున్నారు. 2022లో దాదాపు 10 ఫీట్ల ఎత్తుతో దీన్ని నిర్మించగా ఆ తర్వాత వరుసగా 2 ఏళ్ల పాటు వరద ప్రవాహంతో ఖమ్మం మున్నేరును ఆనుకుని ఉన్న 40కి పైగా కాలనీలు వరద నీటిలో మునిగాయి. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 8.5 కోట్లు ఖర్చు చేసి దీన్ని నిర్మించగా ఈ చెక్ డ్యాం వల్లే 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తమ కాలనీలోకి వరద వస్తుందని బాధితులు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ అధికారులు కూడా దీన్ని తొలగించాలని రిపోర్ట్ ఇవ్వడంతో కలెక్టర్ అనుదీప్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులతో ఎత్తు తగ్గింపు పనులు మొదలుపెట్టారు. డ్యామ్ అండ్ వరుస కటింగ్ విధానంలో 3 రోజుల్లో 2.5 మీటర్ల మేర ఎత్తు తగ్గించాలని నిర్ణయించారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలతో తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం మున్నేరులో ప్రకాశ్ నగర్ వద్ద చెక్ డ్యాము తగ్గింపు కోసం అటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఈ చెక్ డ్యామ్ ద్వారా కూడా ముంపుకు గురవుతుందని చెప్పేసి వారైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 10 మీటర్లు ఉన్నటువంటి చెక్ డ్యామ్ ను దాదాపుగా 5 మీటర్ల నుంచి 2.5 మీటర్ల వరకు కూడా తగ్గించేందుకైతే అధికారులు అయితే నిర్ణయించారు. ఏదైతే ఈ బీఆర్ఎస్ హయాంలో 2022లో ఏర్పాటు చేసినటువంటి ఈ చెక్ డ్యామ్ దాదాపుగా 8.5 కోట్లతో కూడా నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గత 2 సార్లు దఫాలుగా కూడా భారీగా ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంత పోలేపల్లి కావచ్చు, రూరల్ మండలం, అర్బన్ మండలంలో కూడా పలు గ్రామాలు కూడా పలు కాలనీలు కూడా ముంపుకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఏదైతే ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఈ చెక్ డ్యామ్ ఎత్తు పెంచడం వల్లనే ఈ ముంపు ఏదైతే లోతట్టు ప్రాంతాలను కూడా ముంపుకు గురవుతున్నాయని చెప్పేసి భావించారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్ ను తయారు చేసి పంపించడంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా ప్రత్యేకంగా దీనిపై చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలోనే ఈ చెక్ డ్యామ్ ను ఏదైతే డైమండ్ వైరింగ్ కటింగ్ ద్వారా కూడా ఏదైతే చెక్ డ్యామ్ నిర్మాణాన్ని దాదాపుగా 3.5 మీటర్లు తగ్గించేందుకు కూడా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఈ చెక్ డ్యామ్ అయితే తగ్గింపు పనులు అయితే కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం అంటే తగ్గింపు నిర్మాణ పనులు కూడా వెంటనే నిలిపివేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఆగస్టు వచ్చిందంటే మాత్రం ఇటు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారీగా వరదలు వచ్చాయి. 2 సార్లు కూడా భారీగా ఆస్తి నష్టం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంత ప్రజలు మరొకసారి ఆగస్టు అనగానే కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చెక్ డ్యామ్ నిర్మాణానికి తగ్గించేందుకు ఏర్పాట్లు చేయడంతో కొంత ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఒకసారిగా అటు ఏదైతే మున్నేరు ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే మున్నేరు భారీగా ఉధృతిగా రావడంతో అటు ఏదైతే చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు తగ్గించే పనులు మాత్రం కొంత ఆటంకం ఏర్పడింది. వారంతా కూడా కొంత వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు కాలనీ వాసులు కావచ్చు, ఏదే విధంగా ఇటు అంటే పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే ప్రజలు కూడా అంటే అటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మాత్రం మున్నేరు తగ్గింపు పనులు మాత్రం ఆటంకం ఏర్పడి మాత్రం నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆగస్టు ప్రాంతం అంటే ఈ వరద ఉధృతి తగ్గితే మాత్రం ఖచ్చితంగా పనులు ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కొంత అంటే మొదటి పనులు స్టార్టింగ్ లోనే ఇటువంటి అవాంతరం ఏర్పడడంతో ప్రకాష్ నగర్ కావచ్చు, అదేవిధంగా అంటే నాయుడుపేట, అదేవిధంగా అటు పోలేపల్లి నుంచి కూడా ఉన్నటువంటి ఏదైతే మా పరివాహక ప్రాంత ప్రజలకు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్ నగర్ వద్ద ఉన్నటువంటి చాప్టర్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఈ చెక్ డ్యామ్ నిర్మాణాన్ని తగ్గింపు పనులు మాత్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే పునఃప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు ఏదైతే జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి అనుదీప్ పర్యవేక్షణలో అటు ఏదైతే జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి ఇక్కడే పనులు అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ పనులకు మాత్రం ఆటంకం కలిగిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.